సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఈరోజు సరూర్ నగర్ స్టేడియంలో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ మరియు జిహెచ్ఎంసి యొక్క ఆధ్వర్యంలో గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఈవెంట్ నమోదయ్యే విధంగా బతుకమ్మ సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. బతుకమ్మ యొక్క హైట్ కూడా 64.5 మీటర్స్ ప్లస్ 2 మీటర్స్ టూ ఫీట్ కింద బాటమ్ కౌంట్ చేసినట్టయితే 67.5 ఫీట్ హైట్తో ఉంది. ఇక్కడ సుమారు 13,000 మంది బతుకమ్మ ఆడటానికి వీలుగా అరేంజ్మెంట్ చేయటం జరిగింది. ప్రజలందరికీ కూడా వచ్చే వాళ్ళకి ఎస్హెచ్జి మెంబర్స్కి బస్సులను అరేంజ్ చేయటం జరిగింది. మీరు గమనించవచ్చు, లేట్ అయినప్పుడు కూడా లైటింగ్ కూడా అరేంజ్ చేయటం జరిగింది. అట్లాగే ప్రజలను సురక్షితంగా ఉండటానికి వీలుగా సీసీ కెమెరాలని అరేంజ్ చేయటం జరిగింది. అట్లాగే 4:30 గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడికి వస్తారు కాబట్టి వారికి కూడా అరేంజ్మెంట్ చేయటం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా అక్కడ తాగునీరు, ఆ తర్వాత టాయిలెట్స్ని కూడా అరేంజ్ చేయటం జరిగింది. బయో టాయిలెట్స్ 13 టాయిలెట్స్, స్టాండ్ అలోన్ టాయిలెట్స్ 20 టాయిలెట్స్ని కూడా అరేంజ్ చేయటం జరిగింది. అట్లాగే పోలీస్ ఫోర్స్ను కూడా ప్రభుత్వం డిప్లాయ్ చేయటం జరిగింది. తర్వాత కొన్ని ఏర్పాట్లను కూడా స్టేడియం లోపల కూడా చేయటం జరిగింది. ఇప్పుడు ఈ బతుకమ్మ కోసం వచ్చే మహిళలందరికీ కూడా ఈ ప్లేస్ సరిపోతుందంటారా? కంఫర్ట్గా ఉంటుందండి? నిన్న రిహార్సల్స్ కూడా చేయటం జరిగింది. ఈ ప్లేస్ బ్రహ్మాండంగా 13,000 మందికి ఖచ్చితంగా సరిపోతుంది. అండ్ ఇవాళ వస్తున్న ముఖ్య అతిథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఎవరైతే వస్తున్నారండి? ఇప్పుడు కేంద్రం నుంచి ఎవరైనా ఆహ్వానం వచ్చిందా? మనకు ఇన్ఫర్మేషన్ కేవలము ముఖ్యమంత్రి వర్యులది ఉంది. కొందరు మంత్రులు కూడా వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది, అంతే. పోలీస్ బందోబస్తు చూసుకుంటే కనుక చాలా ఎక్కువ మంది ఉన్నట్టు అనిపిస్తున్నారు. సో ఎంతమంది అలాట్ చేశారండి ఇక్కడ పోలీస్ బందోబస్తు? ట్రాఫిక్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ ఎంతమంది అయితే ఉన్నారు? యాక్చువల్గా నాకు ట్రాఫిక్ వింగ్తో మాత్రమే సంబంధాలు ఉంటాయి. మేము బస్సులని ఇక్కడ డిప్లాయ్ చేయడానికి వీలుగా వాసవిలో, తర్వాత చిత్రా లేఅవుట్లో, ఎన్టీఆర్ స్టేడియంలో, తర్వాత కోర్టులో స్థలాల్ని అడిగి తీసుకోవటం జరిగింది. బస్సుల్ని అక్కడనే ఉంచడం జరుగుతుంది. సుమారు 500-600 మంది పోలీస్కి ఈరోజు ఉన్నతాధికారులు శిక్షణ ఇవ్వటం జరిగింది. ఎగ్జాక్ట్గా నెంబర్ మాత్రం తెలియదు. అండ్ ఈవెంట్ టైమింగ్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుందండి? ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉండొచ్చు? యాక్చువల్గా 2 వరకు ఎస్హెచ్జి మహిళల్ని అందరినీ కూడా స్టేడియంకి రమ్మని అడగటం జరిగింది. బహుశా ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో వాళ్ళు వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతుంది. దీనికి ముందస్తుగా నిన్న రిహార్సల్స్ కూడా నిర్వహించడం జరిగింది. సుమారు 1,500 మంది ఎస్హెచ్జి మహిళలు ప్రాక్టీస్ చేయటం జరిగింది. వాళ్ళు కోర్ టీమ్గా ముందర ఉండి వాళ్ళు బతుకమ్మ ఆడతారు. వారి వెనక ట్రైన్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనక భాగంలో ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే మేడం. నమస్తే అండి. సో ఇంత పెద్ద బతుకమ్మని చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. సో ఇవాళ చాలామంది మహిళలు ఇక్కడికి వస్తున్నారు, గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ కోసం ఇక్కడ బ్రేక్ త్రూ చేయబోతున్నారు కాబట్టి. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇది మొదటిసారా? దీని గురించి మీరు ఏమంటారు? నేను తెలంగాణలో చూడటం, ఇంత పెద్ద బతుకమ్మను చూడటం మొదటిసారి. చాలా సంతోషంగా ఉంది. ఒక ఆఫీసర్గా కూడా ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో డిప్యూటీ కమిషనర్ గారు చెప్పారు, ఈరోజు 200 బస్సుల్లో దాదాపుగా 10,000 మంది మహిళలు ఈ ప్రోగ్రాంలో, బతుకమ్మ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అయితే సార్ చెప్పినట్లుగా ముందుగానే ఒక 1,500 నుంచి 2,000 వరకు వాళ్ళకి రిహార్సల్స్ కూడా చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మరి సీసీ కెమెరాస్ కూడా దాదాపుగా 80 వరకు కూడా 80 సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇల్యూమినేషన్ కూడా దాంతోపాటుగా ఈ లైట్స్ అన్ని పెద్ద పెద్ద లైట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరూ కూడా చాలా ఆనందంగా ఈరోజు సాయంత్రం పాల్గొనడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు కూడా, మరి ఇతర మంత్రులు కూడాను, వివిధ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు.
అండ్ మేడం యాక్చువల్గా ఇప్పుడు చూసుకుంటే రోజు మనకి వర్షం పడుతుంది గత 2-3 రోజుల నుంచి కూడా. ఇవాళ మరి ఆ బతుకమ్మ ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఉండబట్టి కనీసం మార్నింగ్ నుంచి కూడా ఎండగాస్తూ ఉంది. సో దీని గురించి ఏమంటారు? వర్షం లేదు, చాలా హ్యాపీగా ఇంత పెద్ద గ్రౌండ్లో మీరు ఇంత క్లైమేట్ నమ్ముకుని పెట్టారా అంటే వర్షం కూడా లేదు కాబట్టి ఎట్లా అనిపిస్తాం? చాలా సంతోషంగా ఉంది. మేము ఈ ఏర్పాట్లు మొదలయ్యేటప్పుడు మాకు ఆల్రెడీ మాకు వర్షాలు ఉన్నాయని మాకు సంకేతాలు రావడం జరిగింది. సో ఆ తర్వాత మేము చాలా అందరం కూడా ఈరోజు వర్షం రావద్దు అని కూడా మేము అమ్మవారిని మరి కోరుకున్నాము. సో ఈరోజు ప్రోగ్రామ్ అయ్యే వరకు కూడాను అందరూ ఇళ్ళకి చేరే వరకు కూడా వర్షం రావద్దని మేము కోరుకుంటున్నాము. ఇది సక్సెస్ఫుల్గా జరుగుతుంది, అది మా నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ మేడం.